Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. నమస్తే అన్న. నమస్తే అన్న. బండ్లగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రేమించిన అమ్మాయిని చంపి ఇతను కూడా చనిపోవడం జరిగింది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇక్కడ అమ్మాయిని చంపాల్సినంత ఎందుకు వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. అంత అమ్మాయిని చంపేటంత ద్వేషం ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందో. 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, పెళ్లి కాబోతుంది ఆ అమ్మాయికి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా చేసినట్టయితే తెలుస్తుంది. నేను ఏమంటారంటే ఫస్ట్ అబ్బాయి అన్నట్టు లవ్ చేశాడు అమ్మాయిని. లవ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటారంటే ఎంతో కొంత వాడు ఈ అమ్మాయి మీద ఎక్స్ప్రెషన్స్ ఏదో పెట్టుకొని ఉంటాడు. నేను ఏమంటారంటే అలా చంపడం వల్ల ఈయనకు ఉపయోగం లేదు, వీళ్ళ ఫ్యామిలీలో నష్టమే, అమ్మాయి ఫ్యామిలీలో కూడా ఒక నష్టమే కదా. అది ఏంటంటారంటే ఒక పేరెంట్స్గా చంపేయడం వల్ల ఏమైంది ఇప్పుడు చెప్పండి. ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, వీళ్ళ జీవితం కూడా, ఈయన జీవితం కూడా నాశనం అయిపోయింది. ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అబ్బాయి మీద, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అబ్బాయి. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది. కళలని పక్కన పెడితే ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఒక అంత చిన్నగున్నప్పటి నుంచి పెంచి పోషించేసి, ఈ అబ్బాయిని కూడా చిన్నగున్నప్పటి నుంచి పెంచి పోషించేసి పెద్దగా అయిన తర్వాత మాకు ఏదో చేస్తాడు అని అమ్మాయి కూడా అరే మా కన్న కూతురు ఇట్లా ఒక దేవతలాగా పుట్టింది మా ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు ఎంత కళలు కానీ ఉంటారు. అలా చంపడం అనేది చాలా ఏంటంటారంటే ఒక అమ్మాయిని ఇట్లా చంపడం అనేది ఇది అనమాట. ఇగో నీకు నచ్చలేదు వదిలేసాయి ఆమె కట్ట మంచిగా బతికి చూపి నువ్వు, అప్పుడు అమ్మాయిని నువ్వు డైరెక్ట్ చంపడం కాదు, ఇండైరెక్ట్గా చంపేసినట్లనే. అలా కాకుండా అమ్మాయిని చంపేసేసి నువ్వు చచ్చిపోయి ఏం సాధించారు ఇప్పుడు? అసలు అది కరెక్ట్ కాదంట. యువత ఈ విధంగా మారుతుంది ఈ మధ్య కాలంలో. యువత ఇలా మారడానికి కారణం ఏంటంటారంటే చాలా ఉంటాయి. ఇప్పట్లో ఉన్నది అంతా ఏంటంటారంటే అట్రాక్షన్. గతంలో మనం విన్నది లేదు ఇలాంటి న్యూస్లు ఎక్కువగా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా వింటున్నాం. ఈ 2001 నుంచి 2004 వరకు భార్యలు భర్తలు చంపినాయి 785 కేసులు వచ్చినాయి. భార్యలు భర్తలను చంపినాయి. అట్లా ఇట్లా ఇక ప్రేమించిన వాళ్ళు చంపడం అనేది ఇంకా మన కోకొల్లలుగా చూస్తున్నాం ఈ మధ్యన. నేను ఏమంటారంటే ఈ చంపడం అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే ఒక నీ లైఫ్లో మీ అమ్మని మీ నాయన ఎంత ఇంపార్టెంటో నువ్వు ఆలోచించుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఆ అమ్మాయి గురించి కక్ష తీసుకొని నువ్వు చనిపోవడం వల్ల ఏం సాధించావు? ఏం సాధించలేవు. హాయ్ బ్రో. బండ్లగూడలో ఒక ప్రేమికులంట ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి అమ్మాయిని చంపి చనిపోవడం జరిగింది. ఇది చాలా విషాదకరమైన ఘటన బ్రో. ఒక అబ్బాయి అంత సిన్సియర్ గా లవ్ చేసి అమ్మాయిని చంపాడంటే దీని వెనక ఏదో కారణాలు ఉండే ఉంటాయి. కానీ ఎంత కారణాలు ఉన్నా కానీ ఒక అబ్బాయి అనేది ఒక అమ్మాయిని చంపడం అది చాలా ఘోరం. ప్లస్ తనని చంపి తన ప్రేమ కోసం మళ్ళీ తిని సూసైడ్ చేసుకోవడం అనేది ఇంకో ఘటన అనమాట. కానీ ఇలా ప్రేమిస్తే చంపుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు భయ్య. వాళ్ళు ఇప్పుడు ఇద్దరికి నష్టమే జరిగింది. వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు, వీళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు ఇద్దరికి ఏమీ యూజ్ లేదనమాట. ఇప్పుడు శిక్ష అనేది వాళ్ళిద్దరికి పడలేదు, వాళ్ళిద్దరి పేరెంట్స్ పడ్డది అనమాట. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు, వీళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు తను చేసిన చిన్న ఇష్యూ వల్ల. ఇప్పుడు ఎంత సిన్సియర్ చేశాను కానీ ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా నేరమే కదా. తనని ప్రేమించుకుంటే ఒప్పించుకోవాలి, పేరెంట్స్ ని ఒప్పించుకొని అంతకాలం తిరిగించాలి. లేదంటే బయటకు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎన్ని కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇద్దరు మేజర్లే కాబట్టి చేసుకునే అవకాశం కూడా ఉంది. సో అలా చేసుకోకుండా వీళ్ళు తొందరగా ఆలోచనలు తీసుకున్నారు. ఈ జనరేషన్ వాళ్ళంతా ఇలా తయారైపోతున్నారన్న. ఇంతకుముందు ఇలా లేదనమాట పాత జనరేషన్ వాళ్ళకి. మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా అన్ని ఈజీగా దొరుకుతున్నాయి వాళ్ళకి. ప్లాట్ఫామ్ నెట్వర్క్ అనేది మిస్యూజ్ బాగా చేసుకుంటున్నారు పిల్లలు. ఇంకా లాక్డౌన్ నుంచి జనరేషన్ చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద డిసిజన్ తీసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి అమ్మని తల్లి చంపడం, తల్లిని అమ్మని చంపడం, ఇట్లా తండ్రులు ఇట్లాంటి చిన్న చిన్న అయితేనే ఉన్నాయి. ఎవరికైనా కానీ అవగాహన శక్తి అనేది చాలా జీర్ణించిపోయిందన్న. అసలు ఎవరికి ఈ జనరేషన్ వాళ్ళకి అవగాహన శక్తి అనేది తక్కువ ఉంది. చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికి మర్డర్లు చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఇట్లాంటి మానవత దృక్పథం లేకుండా జనాలు ఎంతో చేస్తున్నారు. చట్టం కూడా తగిన చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించినవి. నమస్తే అన్న. బండ్లగూడలో ఒక ప్రేమోన్మాది అమ్మాయిని చంపి ఇతను కూడా చనిపోవడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారన్న? వాస్తవానికి
అమ్మాయిని చంపి ఈయన బతికి ఉంటే గిట్టనేమో దానికి మనం ఏమన్నా ప్రేమ ఉన్మాదం అనుకోవచ్చు, ఆమె కోసం చంపిండు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అతను కూడా పొడుచుకున్నాడంటే అందులో నిజమైన ప్రేమ ఉంది. నాకు దక్కని అమ్మాయి వేరే వానికి ఎట్లా దక్కుతుంది, అదే నువ్వు చనిపోవాలి నేను చనిపోవాలని ఆయన అమ్మాయిని చంపేసి కూడా ఇతను కూడా పొడుచుకున్నాడంటే అందులో నిజాయితీ ప్రేమ ఉన్నట్టు. నిజమైన ప్రేమ అయితే ఎవరైనా బతకాలని కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఎవరైతే గిట్ట నాకు దక్కంది వేరే వాళ్ళకి ఎట్లా దక్కుతుంది, ఇన్ని రోజులు నేను ప్రేమించి నీకోసం ఉండి నీకోసం అది చేసినప్పుడు నువ్వు అవును టూ సైడ్ ఉంటేనేమో ఆ విధంగా, టూ సైడ్ లేకుంటే అట్లా చంపడం తప్పవు. సరే ఆమె నేను లవ్ చేసి ఉంటే గిట్ట అంత ధైర్యంగా పోయి అమ్మాయిని చంపింటే నిజంగా ట్రూ లవ్ ఉంటేనే చంపుతారండి, టూ సైడ్ ఉంటేనే చంపుతారు. ఎందుకంటే ఒక వేరే అమ్మాయిని పోయి చంపాలంటే గిట్ట అది సాధ్యమైనటువంటి పని కాదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, సో మరి ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు అబ్బాయి? అది కూడా వాస్తవం. ఎందుకంటే పోయి మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నేను అని చెప్పేసి ఒప్పించేట చాలా బాగుంటుండే. కానీ మరి వాళ్ళ ఏం జరిగిందో తెలియదు అక్కడ. మరి వాళ్ళ గిట్ట అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారో లేదో, ఏదేమైనప్పటికీ కూడా చంపి చావడం అనేది ఇది తప్పు. ఏదైనా బతికి సాధించాలి. అతను కూడా ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకుంటే గట ఆమె ముందు అంతకన్నా మంచి హోదా ఉన్న అమ్మాయిని, మంచి అందంగా ఉన్న అమ్మాయిని, మంచి డబ్బులు ఉన్న అమ్మాయిని చేసుకొని ఆమె ఎందుకు అరే నేను వీడిని ఎందుకు చేసుకుని ఎందులో వదిలేసుకున్నా అని చెప్పేసి బాధపడే విధంగా చేస్తే గట మంచిగా ఉంటాడు తప్ప ఇట్లా చనిపోవడం అనేది సరికాదు. ఎందుకంటే ఇరు కుటుంబాల మధ్య కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మనిషి చనిపోవడం అంటే చాలా ఇబ్బంది. పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు, అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడతారు, ఎంత బాధ వాళ్ళకి. ఎందుకంటే కుటుంబంలో ఇలా ఒక కొడుకు చనిపోతే గిట్ట వారి కుటుంబ బాధ్యత చూసుకునే వ్యక్తి గిట్ట చనిపోతే గిట్ట కుటుంబానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా అమ్మాయి చనిపోతే నా బిడ్డ చనిపోయింది, ఇలా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరి సమానం అండి. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమానమైనటువంటి డబ్బులు సంపాదిస్తారు. ప్రతి దాంట్లో ఆడవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మగవాళ్ళతో సమానంగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబం కూడా నష్టపోయిందని చెప్పి అనుకుంటాం. చాలా బాధాకరం. వారికి కూడా బతికి సాధిస్తే వాళ్ళు పేరెంట్స్ సుఖపడతారు, వీళ్ళు బాగుంటారు. 100% అండి. ఎందుకంటే ఇలా ఎదిగిన పిల్లలు చనిపోతుంటే తల్లిదండ్రుల బాధ మనం తెలియగట్టలేము. ఎందుకంటే ఇలా వాళ్ళకి మంచి ప్రయోజకులు అయితే గిట్ట వారు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు సంసారం ఉంటే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారండి. ఎప్పుడైనా కూడా చూడండి, నా బిడ్డ పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులకు తపన ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో కూడా ఇట్లా చేసుకోవడం ఇది సరికాదు. వారు చేసింది ముమ్మాటికి వాళ్ళు చంపడము చావడం అనేది తప్పు. బతికి సాధించి జీవితంలో ముందటికి పోయి మనమంటూ మానవ దేవుడు ఒక జన్మనిచ్చినప్పుడు, తల్లిదండ్రులకు జన్మనిచ్చినప్పుడు మనము ఒక జీవితంలో ఒక గొప్ప స్థాయిలో చూపిస్తే గిట్ట సమాజం కూడా గౌరవిస్తుంది తప్ప ఇలా చంపి చావడం అనేది కూడా ఇది సమాజం కూడా దీన్ని వ్యతిరేకమిస్తుంది. నమస్తే. బండ్లగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని చంపేసి అతను కూడా చనిపోవడం జరిగింది. అసలు ఈ సంఘటన పైన మీరు ఏమనుకుంటున్నారు? ప్రేమించిన అమ్మాయిని చంపి అతను చనిపోయాడు. ఓకే, ఇది ఒక అందుకు చెప్పుకోవాలంటే గ్రేట్. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిని చంపుతున్నారు, ప్రేమించిన అమ్మాయి. అతన్ని ఇష్టపడకపోతే కానీ ఏదో ప్రాబ్లం వల్ల ఇష్టం లేక మధ్యలో గిట్టం వల్ల ఇద్దరు వేరు అయిపోయినప్పుడు కోపంతో అమ్మాయిని చంపుతున్నారు. చంపడం స్వార్థం. చంపి కూడా అతను చచ్చిపోయింది అంటే అది గ్రేట్, చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే అతని ప్రాణాన్ని కూడా తీసుకున్నాడంటే అది నిజమైన ప్రేమ అనుకోవచ్చు మనం. అంటే ఒక విషయం బ్రో, ఇప్పుడు ఏ ఉద్దేశంతో చంపినా చచ్చిపోయింది కదా, ఎవరికి ఉపయోగం చచ్చిపోవడం వల్ల? ఎవరికి ఉపయోగం లేదు. చాప్టర్ క్లోజ్ ఆడికే. ఇప్పుడు వాళ్ళు బతికి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే, బాధ పెట్టే కంటే వాళ్ళు చచ్చిపోయింది ఇంకా మంచిది. ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు కదా, పేరెంట్స్ ని ఒప్పించుకోవాలి కదా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు కదా, మరి పేరెంట్స్ ని ఒప్పించడానికి ఎందుకు అంత నొప్పి? ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే నిజమైన ప్రేమ కోసం లేలే, ఆల్రెడీ ట్రై చేసి ఉంటారులే, ఎంతో కొంచెం ట్రై చేసి ఉంటారులే. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి, ఒప్పుకోకపోతేనే ఇటువంటివి జరుగుతాయి. ఒప్పుకుంటే జరిగాయి అట్లా. సరే, వాళ్ళిద్దరికి రిలేషన్ బాగుంటే ఏదో సూసైడ్ చేసుకోవాలి. ఈ అమ్మాయిని హత్య చేసి వాడు చచ్చిపోతుంది. అదే చంపితే స్వార్థం అవుతుంది. సచ్చి అతను కూడా ప్రాణాన్ని తీసుకోవడం గ్రేట్. అది నీ ప్రాణాన్ని ఉట్టిగా తీసుకుంటావా? తీసుకోవు కదా. మరి దానికి ఎంత ఇది ఉండాలి దానికి? సరే, వాడే చచ్చిపోవచ్చు కదా, అమ్మాయిని ఎందుకు చంపడం? ఇప్పుడు కలిసి బతకలేనప్పుడు అబ్బాయి చచ్చిపోతే అయిపోతుంది కదా. అట్లా ఉండేలే. అట్లా చచ్చిపోతే మళ్ళీ అది పిరికితనం అవుతుంది. చంపి చావడం గ్రేట్. ఇది చంపడము అనేది అది మంచిది కాదు, దుర్మార్గం. అది చంపి చచ్చిపోవడం గ్రేట్ నా దృష్టిలో. ఒకసారి నువ్వు కరెక్ట్ ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అయితే నువ్వు ఆలోచించు. సరే, మొత్తానికి ఏమంటారు? ఇప్పుడు ఆ అబ్బాయి చేసింది కరెక్ట్ అంటారా? ఇద్దరు చేసిన తప్పుకు ఇద్దరు చచ్చిపోయారు, ఇది కరెక్ట్.
ఒక్కరు బతికితే కరెక్ట్ కాదు అది. వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళిద్దరు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసిన తప్పుకు ఇద్దరు చచ్చిపోయారు. ఒకవేళ ఇద్దరు చచ్చిపోకుండా ఇద్దరు ఇటని వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక 1 year తర్వాత వస్తే యాక్సెప్ట్ చేస్తారు కదా పేరెంట్స్. అది గ్రేట్. అట్లా పోవచ్చు. పోతారా ఇద్దరు పోయి ఏకాంతంగా పోయి బతకండి. ఇప్పుడు అసలు రాకుండా బతకండి, లేదంటే చచ్చిపోండి, అంతే విషయం. తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళు సస్తారా సాగుండి, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతకండి. ఇది గ్రేట్. సావడం గ్రేట్, వెళ్ళిపోయి ఏకాంతంగా వెళ్ళిపోయి బతకడం గ్రేట్. ఈ రెండే జరగాలి ప్రేమిస్తే, లేదంటే ఇక మధ్యలో ఏది జరిగింది అది మోసం అవుతుంది. నమస్కారం. నమస్కారం అండి. కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి 2 సంవత్సరాలు లవ్ చేసి ఆ అమ్మాయిని చంపేసి ఇతను కూడా చనిపోవడం జరిగింది. అసలు ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు? యువత ఎందుకు ఈ విధంగా మారుతున్నారు? వాస్తవంగా ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం అబ్బా. తెలివి తక్కువతనంతో ఎలాంటి అవగాహన లేకుండా ఈ కుర్రకారు సడన్లీ డిసిషన్ తీసుకోవడం, చనిపోవడం. ఇప్పుడు చనిపోవడం అయితే చనిపోవడం కోసం అయితే పుట్టడం ఎందుకు అని ఎవరో పెద్దోళ్ళు చెప్పినట్టుగా ఇంత ఈజీగా డిసిషన్స్ తీసుకుని ఎదుటి వ్యక్తిని చంపేసి తను కూడా చనిపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తే నిజంగా చాలా అనాలోచిత ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. అలా ఇంత బ్రతుకుండి మీ కోసం, మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు ఎంత తపన పడతారో ఏ రోజైనా ఆలోచించారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టిన తర్వాత చదివించుకోవడం కోసం, మిమ్మల్ని అభివృద్ధిలో తేవడం కోసం అహర్నిశలో శ్రమించి కంటికి రెప్పలా కాపాడి, మీకు అనారోగ్యం వచ్చినా, ఏదైనా దగ్గు వచ్చినా, ఏదైనా జ్వరం వచ్చినా అల్లాడిపోయి పెంచుకుంటా వచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు మీరు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇలా సడన్లీ డిసిషన్ తీసేసుకుని మీ ఉసురు మీరే తీసుకుంటే రేపు పొద్దున్న జీవితాంతం బాధపడే వాళ్ళు మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు ఆ శిక్ష అనుభవించవలసింది. ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. యువకులకు నేను ఇచ్చే సందేహం ఒకటే, ఎప్పుడు కూడా చనిపోదామని చెప్పి ఆలోచన చేయకండి. చనిపోయే ధైర్యాన్ని మీరు బతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు? చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా, చాలా ఆలోచన కావాలి కదా, చాలా తర్జన భజన కావాలి కదా. అదే తర్జన భజన, అదే ఆలోచన మీరు బ్రతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు? వేళతో మన జీవితం అయిపోయిందా? ఒక మనిషి మనల్ని మోసం చేస్తే జీవితం అయిపోతుందా? అయిపోదు కదా. అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు శిక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చడం మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నిజంగా నిన్న జరిగినటువంటి ఈ సంఘటన చాలా కలిసివేసింది చాలా మంది జనాలు. ఒక అమ్మాయి నువ్వు ఇష్టం లేదురా బాబు అని పక్కకు పోతే, నువ్వు నాకు ఇష్టం అని చెప్పేసి వెళ్ళి తనను చంపేసి వీడు కూడా పొడుచుకుని చచ్చిపోవడం అంటే నిజంగా చాలా చాలా బాధగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఆలోచించవలసింది, ఇప్పుడున్న యువకులు ఆలోచించవలసింది, మీరు చనిపోయినందువల్ల మీరు బాగానే వెళ్ళిపోతారు, కానీ కడుపు కోతలతో బాధపడేది మీ తల్లిదండ్రులు చాలా క్షోభ అనిపిస్తారు. కాబట్టి ఒక్కసారి మనసుతో ఆలోచించండి, మనిషిగా ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. మరి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మనిషిని చంపడం నేరమే, మీరు చనిపోవడం నేరమే. మీరు చనిపోయే ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించండి.